महर्षीणां भृगुरखं गिरामस्मि एकमक्षरं यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः। శ్రీమద్భగవద్గీత విభూతి యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణుడు ప్రణవమును గురించి అర్జునునకు గీతోపదేశము చేసినారు. శ్లోకభావము: అర్జున, నేను మహర్షులలో భృగు మహర్షిని. వాక్కులలో ఏకాక్షరమగు ప్రణవమును అనగా ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములలో హిమాలయ పర్వతమును అయి ఉన్నానని శ్రీకృష్ణ భగవాను అర్జునునకు గీతోపదేశము చేసినారు. ఇక్కడ మనము విశదముగా గమనించిన వాక్కులు అనేకములున్నను ఏకాక్షరమైన ప్రణవమే తానని భగవానుడు చెప్పుట వలన దానికెంత ప్రాముఖ్యత కలదో తేట తెల్లమగుచున్నది. అందువలన ఈ సారమైన వాక్యే ప్రణవము. సమస్త మంత్రములకును అది ప్రాణము, సమస్త వేదములకు అది సారమై ఉన్నది అనుగా ఈ ప్రణవమును ఉచ్చరించుట ఎంతో శ్రేయస్కరమని ఉదహరించడమైనది శుభం. మహర్షీణాం భృగురఖం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం భృగురఖం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి స్థావరాణాం హిమాలయః.